ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం ఈ యొక్క ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యమును వినిస్తున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమతో, తన యొక్క కరుణ వాత్సల్యత చేత గడిచిన దినమంతా ఆయన కృపారేఖల క్రింద ఉంటున్నటువంటి క్షేమం, ఆరోగ్యం, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి మరలా ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం గణపరచినట్లు, ఆయనను కీర్తించినట్లు, ఆయనకి ఇష్టలముగాను దేవునికి కృతజ్ఞులముగాను మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దినము కొరకు, ఆయన కరుణ వాత్సల్యతల కొరకే ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి కృతజ్ఞులముగాను, దేవుని చిత్తం చేయు వారులముగాను, దేవునికి ఇష్టలముగాను మనం జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలమైన వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు పుస్తకము, యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనము చదువుకున్నప్పుడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలను పలుకుతున్నటువంటి ఎలీఫజు, యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజు పలుకుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు అతడు అంటున్నాడు కదా, సర్వశక్తుని వైపు ఒక వ్యక్తి తిరిగినప్పుడట అతని గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినప్పుడట అతడు అభివృద్ధి పొందుతాడు, అతడు ఆశీర్వాదమును పొందుకొనగలుగుతాడు, దీవెనను పొందుకొనగలుగుతాడు. ఒక నిజమైనటువంటి అభివృద్ధి అతని ఆత్మ సంబంధముగాను, అతడు చేసే పనిలోనూ, అతడు చేసే ఉద్యోగంలోనూ అతనిలో ఉన్నటువంటి దుర్మార్గం, చెడు, నీతి కలిగినటువంటి మనసుతో అతడు నడుచుకునేటప్పుడు అనీతి, దుర్మార్గం అతడు తీసివేసినప్పుడట అతని గుడారంలో కావచ్చు, అతని హృదయంలో ఆత్మ సంబంధముగా అతడు చేసే పనిలో కావచ్చు, అతడు అభివృద్ధి పొందుతాడు, అతడు ఆశీర్వాదం పొందుతాడు అని ఆ భక్తుడు మాట్లాడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో మన హృదయములలో నుండట దుర్మార్గమును మనము దూరముగా తొలగించాలి. మన హృదయములలో నుండి, మన గుడారములలో నుండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మందిరమునకు వచ్చినప్పుడు మనం మంచిగానే కనబడతాం. అందుకని భక్తుడు అంటున్నాడు, ఆ మనుషుడు అంటున్నాడు కదా, నీ గుడారములలో నుండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మందిరమునకు వచ్చినప్పుడు మనం మంచిగానే ఉంటాం, యథార్థముగా ఉంటాం, మంచిగా ఉన్నట్లుగానే కనబడతాం. కానీ గుడారంలోనికి వెళ్ళినప్పుడు, నీ గృహంలోనికి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి తలంపులను కలిగినాం, ఎటువంటి ఆలోచనలను కలిగినాం, ఎటువంటి యథార్థత, నీతిని మనం కలిగినామో దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక నీ గుడారములో ఉన్నటువంటి ఆ దుర్మార్గమును తీసివేయమని ఆ భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మన హృదయములలో ఇటువంటి దుర్మార్గం, చెడు, కీడు చేసేటువంటి మనస్సు, దేవునికి విరోధమైనది ఏది మనలో ఉండకుండా మనల్ని మనము కాపాడుకున్నప్పుడే ప్రభు చిత్తానుసారముగా మనం ఆశీర్వాదమును పొందుకొనగలుగుతాం, దీవెనను పొందుకొనగలుగుతాము, అభివృద్ధి పొందుకొనగలుగుతాం. ఈ చివరి దినాల్లో దేవుని దగ్గర మనము యథార్థముగా ఉండటానికి దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని చిత్తానుసారముగా ఉండటానికి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలాగను మనం నడుచుకుంటామో ప్రభు దగ్గర కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం, అభివృద్ధి పొందుకొనగలుగుతాం. ఆత్మ సంబంధముగాను, శరీర సంబంధముగాను, నీ ఉద్యోగ స్థలంలో ఎక్కడైనా సరే దుర్మార్గముగా కాకుండా నీతి కలిగి నీవు నడుచుకున్నప్పుడు నీవు అభివృద్ధి పొందుకొనగలుగుతావు. నీవు చేసే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ చేసే ఏ పనిలోనైనా మనం దుర్మార్గముగా కాకుండా నీతి కలిగి మంచితనముతో మనం వెళ్ళినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతావు. ప్రభు యొక్క వాక్యం అంటుంది, నీవు అభివృద్ధి పొందగలుగుతావు అనే లేఖన భాగం మనకు సెలవిస్తున్నది.
ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గరకు వచ్చి వాక్యం అంతయు విని దుర్మార్గమున తమ హృదయంలో దాచిపెట్టుకునేటువంటి వారులుగా అనేక మంది కనబడతారు. పాపమున వారు హృదయాల్లో దాచిపెట్టుకునేటువంటి వారులుగా కనబడతారు. దేవునికి అసహ్యకరమైనటువంటి క్రియలన్నిటినీ కూడా దాచిపెట్టుకునేటువంటి వారులుగా కనబడతారు. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఆ దుర్మార్గమును దూరముగా తీసివేయాలటండి, దూరముగా తొలగించాలట. మన హృదయంలో ఏది కూడా లేకుండా మన హృదయంలో మనం వాక్యం వినేటప్పుడు ఆ వాక్య ప్రకారం నడుచుటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ వాక్యమునకు లోబడి వారలముగా ఉండాలి. ఆ వాక్యమునకు విధేయతను చూపు వారలముగా ఉండాలి. పాపము నుండి మనం వేరైనటువంటి వారలముగా, పాపము నుండి దూరముగా పారిపోయేటువంటి వారలముగా మనం ఉండాలి. అప్పుడే మనము కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం, వాత్సల్యతను పొందుకొనగలుగుతాం, దేవుని చిత్తానుసారంగా మనం నడవగలుగుతాం. కనుక అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి, ప్రభు మనకి ఆత్మీయ జీవితాల్లో దుర్మార్గం నుండి మనము దూరముగా తొలగి ఆశీర్వాదం మనం పొందుకొని, దేవుని పొందుకొని, ఆత్మ సంబంధముగాను అన్ని విధాలుగా మనము అభివృద్ధి పొందుటకు ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి నీకు శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మా గుడారములలో నుండి, మా హృదయములలో నుండి ప్రభు దుర్మార్గమున దూరముగా మేము తొలగించాలని, అప్పుడు మేము ఆశీర్వాదమును పొందుకొనగలుగుతామని, నీ వైపునకు మేము తిరగాలని, సర్వశక్తుడైనటువంటి నీ వైపునకు మేము తిరిగినప్పుడట ప్రభు, నీ మీద మా మనసును నిలిపినప్పుడట మీరు మమ్మల్ని ఆశీర్వదించదురని, అభివృద్ధి పరచదురని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. అలాగున్న మా ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించండి. వాక్యం విన్నటువంటి ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలను, వారి వ్యాపారములను, వారి పనులను, మీ ఉద్యోగములను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. నీ చిత్తానుసారముగా, యథార్థముగా, నీతి కలిగి మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించి కృపతో నింపి మమ్మల్ని అభివృద్ధి పరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.